జాషువా అన్నయ్యకి వందనాలు. శ్రావణి సిస్టర్ గారికి వందనాలు. ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో వాక్యము ఎంతో బలపరిచినది. ఇదివరకు మామూలుగా నేను అన్యురాలినైతే ఇప్పుడు ఒక 3 ఇయర్స్ నుంచి నేను యేసు ప్రభువులో ప్రార్థనలో ఉంటున్నాను. అయితే ఇప్పుడు నాకు బాగా నమ్మకం, విశ్వాసం దేవుడు బాగా అభివృద్ధి చెందాను. కానీ అప్పుడు అదివరకు అన్యులుగా ఉన్నప్పుడు నేను మొక్కుకున్న మొక్కులు ఒక 3 మొక్స్ ఉన్నాయి. అవి ఈరోజు ఎందుకో ఉదయం నుంచి తీర్చలేదని నా మనసు ఊరిక అట్లా అనిపిస్తా ఉంది మనసు. ఇవి కొంతమందేమో తీర్చమని చెప్తూ ఉంటున్నారు. కొంతమంది ఎలా మాట్లాడుతున్నారు కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతూ, ఒక్కోసారి టెన్షన్‌గా మనసు ఎందుకా ఇలా ఉంది అని జెప్పి ఒక పక్క. కానీ ఈరోజు వాక్యం ద్వారాగా అన్న నాతోనే మాట్లాడారు వాక్యము. నాకు ఇప్పుడు ఈరోజు ధైర్యమొచ్చింది. నా యేసయ్య అన్ని నామముల కంటే గొప్ప నామం గల నా తండ్రి ఉన్నాడు. ఎలాంటి మొక్కులు మొక్కినా అవి వేస్టే. అవన్నీ నేను నా యేసయ్యకి తప్ప మొక్కులు తీర్చేది ఏ దేవుళ్ళకి నేను తీర్చదలుచుకోలేదు ఆ మొక్కులు. దేవాతి దేవుడికే వందనములు. ఈరోజు వాక్యం ద్వారా నాతో మాట్లాడి నాకు నాలో ఉన్న అనుమానం అనే ఆలోచనని తొలగించినందుకు దేవుడికే వందనములు, స్తోత్రములు. ఈరోజు వాక్యంతో మాట్లాడి నేను అదివరకు తెలిసి తెలియక మొక్కాను. కానీ ఇప్పుడు నా యేసయ్యకి తప్ప మొక్కులు చెల్లించేది. ఏ విధమైన మొక్కులు నేను చెల్లించనని దేవుడికి తీర్మానించుకున్నానిప్పుడు. కానీ ఎందుకో ఎవరో ఈరోజు మా వదిన మాతో మాట్లాడుతూ మొక్కు తీర్చవా అనని అడిగింది. అడిగిన కానించి నా మనసంతా గడబిడగా ఉంది. కానీ అన్నయ్య ఈరోజు మధ్యాహ్నం వాక్యంలో ఈరోజు నాకు వాక్యం ద్వారా నాకు ధైర్యం వచ్చింది. నా గొప్ప దేవుడున్నాడు. అన్ని నామముల కన్నా పైనామం గల నా యేసయ్య ఉన్నాడు. నేనెందుకు తీర్చాలి? నేనేమి తీర్చాలనుకోలే. కానీ నేనొకటి జరిగితే తీరుస్తానని అనుకున్నాను. నాకు జరిగినా జరగకపోయినా నేను తీర్చనని తీర్మానించుకున్నాను. ఏదున్నా నా యేసయ్యకే అప్పచెప్పాను. నీ చేతికే అప్పచెప్తున్నాను యేసయ్య అని జెప్పి ఆయన చేతికే అప్పచెప్పా. ఇక నేనైతే తీర్చను అని ఎప్పుడో తీర్మానించుకున్నాను కాబట్టి, ఈరోజు వాక్యం ద్వారా గూడా నాతో మాట్లాడావు. నువ్వేమి తీర్చాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు చేత కాకపోతే మొక్కొద్దని చెప్పి మాట్లాడావు. నేను యేసయ్యకి మొక్కుకున్న మొక్కు ఏదైనా అనుకున్నది ఎమ్మటే చెల్లించుకుంటున్నాను. కానీ అటు అటు మొక్కినవి నాకసలు జ్ఞాపకంలో కూడా లేవు. యేసు ప్రభువుకు మొక్కుకున్న విషయంలో మాత్రం అన్నీ తీరుస్తానే ఉన్నా. దేవాతి దేవుడికి అనుకున్నవన్నీ ఎప్పటికప్పుడు తీరుస్తానే ఉన్నాను. కానీ ఇవి తాపకి అప్పుడప్పుడు ఒక్కొక్కసారి కదిలిస్తా ఉంటారు. ఎవరో ఒకళ్ళు ఇలా కదిలించినప్పుడల్లా నా మనసు ఎంతో బాధిస్తూ, ప్రార్థన చేసుకునేటప్పుడు గూడా ఎంతో బాధిస్తూ ఉంటే, కానీ నేను ఎన్ని బాధలొచ్చినా కానీ, దేవుని స్తుతించే విషయంలో కానీ నేనసలు ఎనకాడను. దేవుడు అంత శక్తిని, బలాన్ని ఇస్తున్న దేవుడికే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. ఈరోజు వాక్యం ద్వారా నాతో మాట్లాడావు యేసయ్య నీకు వందనాలు యేసయ్య. ఈ వాక్యం ద్వారా ఈరోజు మాట్లాడినందుకు మీకు కృతజ్ఞత స్తోత్రాలు. లేకపోతే ఈరోజు నేను ఆలోచిస్తూ ఎందుకున్నానో మరి నాకు అర్థం కాల. వాళ్ళు అలా మాట్లాడారు. ఆ మాటల వల్ల నాకు ఏంది తీర్చాలా? ఈళ్ళిలా మాట్లాడుతున్నారు ఏమిటి? అని జెప్పి నేను ఈరోజు చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. మనసంతా కన్‌ఫ్యూజ్‌గా ఆలోచనలు ఇప్పుడు వాక్యం వింటున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి అలా ఆలోచన వస్తుంటాయి. స్తుతులు, స్తోత్రములు పలుకుతూనే ఉన్నాను. పలుకుతూ ఉండగా వాక్యం ద్వారా నాతో మాట్లాడారు దేవుడు. అద్భుత రీతిలో ఈరోజు నాకు ఒక స్వస్థత, విడుదల ఇచ్చిన దేవుడికే వందనములు, స్తోత్రం. నాలో ఉన్న అనుమానమైన ఈ దైవ సంకల్పంతో మాట్లాడి, ఈ అనుమానమైన ఆలోచన నుంచి నాకు విడుదలిచ్చిన దేవుడికి కృతజ్ఞత, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాను. దేవాతి దేవుడికే వందనములు. ఈ ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడిన దేవుడికే వందనములు చెల్లిస్తూ, ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. జాషువా అన్నయ్యకి, శ్రావణి సిస్టర్ గారికి వందనములు చెల్లిస్తున్నాను. ఆమేన్.